దురంధర్ రాజకీయం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ప్రపంచ యాత్ర గురించి చూసిన నిజమైన కథ. ఓకే, ముందుగా అందరికీ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. ఓకే, ఇప్పుడు చరిత్ర చూసుకుంటే భారతదేశాన్ని 700 ఏళ్ళు ఈ మొఘలులు ఇస్లామిక్ రెవల్యూషన్ చేసి దేశాన్ని దోచుకొని నాశనం చేసి దేవాలయాలు కూలగొట్టి హిందువుల్ని ముస్లింలుగా మార్చి వెళ్ళిపోయారు. ఇది చరిత్ర. ఆ తర్వాత బ్రిటిషర్లు 200 ఏళ్ళు సంకనాకించి దాచుకొని వెళ్ళారు. ఆ తర్వాత భారతదేశాన్ని, ఈ అఖండ భారతదేశాన్ని 70 ఏళ్ళు మన కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ చేసింది. అది ఏం చేసిందో మీ అందరూ చూశారు, మనము చూసాం, బాగానే ఉంది. ఆ తర్వాత మొత్తం ఈ నాశనం చేసిన సిద్ధాంతాలని బీజేపీ తీసుకొని వీళ్ళు నాశనం చేస్తున్నారా అన్నది దురంధర్లో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ షో. 2016లో జరిగిన కథ. ఈ కథ వెనకతల మన భారతదేశాన్ని చుట్టూ ఉన్న దరిద్రం, 1 ఫస్ట్ పాకిస్తాను, 2 బంగ్లాదేశ్, 3 నేపాల్, 4 శ్రీలంక. ఈ దరిద్రాల చుట్టూ ఈ దరిద్రాలకి డబ్బిస్తుంది చైనా. ఓకే, ఇంతమంది నాశనం చేసిన భారతదేశం మళ్ళీ ఈ దరిద్రంతో పోరాడుతూ ఉండాలి. ఇదే తీవ్రవాదం. ఈ తీవ్రవాదాన్ని పొంచి పోషిస్తున్న దేశం పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ ఒకసారి మనం చూసుకుంటే తీవ్రవాదాన్ని క్యాన్సర్ అనుకుంటే, క్యాన్సర్కి పంచదార ఉంటే నాట్యం చేస్తుంది. పంచదార అంటే డబ్బు. అదే పంచదారని మనం తగ్గించేస్తే క్యాన్సర్ సైలెంట్ అయిపోతుంది. అదే ఆహారం కూడా ఆపేస్తే క్యాన్సర్ కణం తనంతటా తానే చచ్చిపోతుంది. సో దురంధర రాజకీయం ఇక్కడ మొదలైంది 2016లో. డిమానిటైజేషన్ డబ్బులు. ఇక్కడ పాకిస్తాన్ ఈ ఇండియా సరిహద్దు ప్రాంతమైన కాశ్మీర్లో ఉగ్రవాదులకి డబ్బు ఇచ్చి మన దేశం మీదకి తెచ్చుకొట్టేవారు. ఓకే, ఈ డబ్బుని ఇండియా క్యాన్సిల్ చేసింది. దానివల్ల వచ్చిన నష్టం పక్కన పెడితే లాభాలు మీకు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫస్ట్ ఉగ్రవాదం నాశనం అయ్యింది. ఓకే, ఫస్ట్ 2016లో ఏదో డబ్బు క్యాన్సిల్ చేసేటప్పుడు $66 ఉండేది. మన ఇండియా 7th జీడిపిలో ఉండేది 2016. పాకిస్తాన్ $100 పాకిస్తాన్ రూపీలు ఉంటే 40 జీడిపిలో ఉంది. గుర్తుపెట్టుకుని నోట్ దిస్ పాయింట్. సో 10 సంవత్సరాలు తిరిగే 2026 వచ్చేసరికి ఓకే జాగ్రత్త చూడండి, $94 అయింది. జీడిపి 4th ఉంది. ఇట్స్ వరల్డ్ రికార్డ్, సూపర్ డూపర్. అండ్ పాకిస్తాన్ చూసుకుంటే 3 రెట్లు బొక్కనాకపోయి, అంటే $300 అయిపోయింది. 43 జీడిపికి పడిపోయింది. సో ఇక్కడ ఈ డిమానిటైజేషన్ వల్ల పాకిస్తాన్ యొక్క తీవ్రవాదాన్ని ఇండియా కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేసింది. ఓకే, ఫుల్ వీడియో ప్రపంచ యాత్రికుడు ఛానల్లో పెట్టాను, ఇక్కడ చెప్పడం అవ్వదు. ఓకే, అన్వేషు ఇదే గవర్నమెంట్ మీద కేసులు వేసింది కదా, అదేంటి ఎలా మాట్లాడుతున్నావు అంటే, ఇదే గవర్నమెంట్ నాకు ఉరిశిక్ష చేసినా కూడా నేను జాతీయవాదానికి కట్టుబడి ఉంటాను. జాతీయవాదం ఏం చేసినా అది ఏ గవర్నమెంట్ అయినా ఇలాగే మాట్లాడదు. ఇదే డిమానిటైజేషన్ కాంగ్రెస్ చేసినా కూడా నేను ఇలాగే మాట్లాడతాను. బాగుంటుంది. వన్స్ అగైన్ ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు.